యాదగిరిగుట్ట దేవస్థానంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఒంగోలు శ్రీ విఘ్నేశ్వర కూచిపూడి నాట్యం చిన్నారుల నాట్య ప్రదర్శన నిర్వహించారు. నాట్య గురువుల కె లక్ష్మి ఆధ్వర్యంలో చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నాట్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. గరుడ గమన మరియు ఓంకార రూపిణి, అలాగే పౌర్ణమి, అలానే గురుబ్రహ్మ నృత్యాలను చిన్నారులు కళావేదికపై ప్రదర్శించారు. ఎక్కల నాగయామిని, అలాగే కొంపల్లి బిల్యనాథ్ మరియు రామలింగం, తేజస్విరెడ్డి, అలాగే టి యశస్విని చిన్నారులు నాట్య ప్రదర్శనలో పాల్గొని లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులను పొందారు. ఈ సందర్భంగా నాట్య గురువు కె లక్ష్మి మాట్లాడుతూ, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో మాకు అవకాశం రావడం సంతోషంగా ఉందని, ఈ అవకాశాన్ని కల్పించిన దేవాదాయ కార్యనిర్వహణాధికారికి తాము రుణపడి ఉంటామన్నారు. మా చిన్నారులు కూచిపూడి నాట్య ప్రదర్శన చక్కగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని వస్తువులు దేవాలయ సిబ్బంది మరియు మురళి, భాస్కర్ తదితరులు సహకరించారని, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని అన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో మా చిన్నారులు ప్రదర్శించిన నాట్య ప్రదర్శన తిలకించి భక్తులందరూ చిన్నారులను ఆశీర్వదించారని అన్నారు. కూచిపూడి నాట్యం నేర్చుకోవాలి అనుకునే చిన్నారులు 7780698718 ఈ నెంబర్ని సంప్రదించాలి అని కోరుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో యాదగిరిగుట్ట దేవస్థానంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో మాకు వచ్చిన అవకాశం ఎంతగానో సంతోషాన్ని ఇచ్చింది అని అన్నారు. స్వామి సన్నిధిలో నాట్యాన్ని ప్రదర్శించే అవకాశం రావడం ఎంతో గొప్ప వరమని, ఈ అవకాశం కలిగించిన దేవాలయ శాఖ కార్యనిర్వహణాధికారికి తాము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని అన్నారు. మీరు సీరియస్గా ఉంటారు ఎందుకు ఇప్పుడు దానికి ఆర్గనైజ్ చేసి? ఓకే. Agak